కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. ఎప్పటినుంచో డిమాండ్లో ఉన్న జాతీయ హోదా ఇవ్వలేమంటూ స్పష్టం చేసింది. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారని, అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదంటూ విశ్వేశ్వర్ తుడు తెలిపారు. దీంతో జాతీయ ప్రాజెక్టు స్కీమ్లో చేర్చడానికి అర్హత లేదంటూ స్పష్టం చేశారు. 2016-2018లో తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అయితే జాతీయ హోదా ప్రాజెక్టు పథకంలో ఏ ప్రాజెక్టునైనా చేర్చాలంటే సిడబ్ల్యూసి అధ్యయనం తప్పనిసరి అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ ఆమోదం కూడా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల అనుమతి కూడా కేంద్రం నుంచి తీసుకోవాలని లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు చెప్పారు. ఈ అనుమతులేవి తెలంగాణ తీసుకోలేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తెలంగాణను సస్యశ్యామలం చేసిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అటువంటి ప్రాజెక్ట్ జాతీయ హోదా కోసం అనేక సార్లు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపనలు పెట్టుకుని ప్రధాని మోడీని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పుడు తాజాగా కేంద్రం ఇచ్చిన సమాధానంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా అర్హత అనేది లేదని చెప్పి స్పష్టం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఆయన ఇవ్వడం జరిగింది. జాతీయ ప్రాజెక్ట్ పథకంలో ఏ ప్రాజెక్ట్ అయినా సరే చేర్చాలంటే కనుక సిడబ్ల్యూసి అధ్యయనం అనేది మొదట తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ప్రాజెక్ట్ నిర్మాణంలో పెట్టుబడులకు సంబంధించి కూడా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి. అటువంటి అనుమతులు ఏవి కూడా తెలంగాణ తీసుకోలేదని చెప్పి కేంద్ర మంత్రి తన సమాధానంలో చెప్పడం జరిగింది. అనుమతులన్నీ ఉంటేనే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించి ఆ తర్వాత ఆ స్టీరింగ్ కమిటీ అనుమతి ఇచ్చిన తర్వాత కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రాజెక్ట్ గా ముఖ్యంగా ప్రకటించే అవకాశం ఉంటుందని చెప్పి కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. దీంతో ప్రస్తుతం కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా అనేది రాలేదు. ఒకవేళ అటువంటి హోదా వచ్చినట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో కొంత కేంద్రం వెచ్చించాల్సి ఉంటుంది. జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి దాని నిర్మాణ ఖర్చు అంతా కూడా వేరంతా కూడా కేంద్రమే భరించాల్సి ఉంటుంది. అయితే ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు కూడా దీనికి సంబంధించి తీసుకోలేదు. సిడబ్ల్యూసి నుంచి కానీ అలాగే పెట్టుబడుల విషయంలో ఎక్కడి నుంచి నిధులు సమకూరుస్తున్నారన్న విషయంలో ఇవ్వాల్సిన సమాచారం కానీ ఏవి ఇవ్వలేదన్న కారణంతోనే జాతీయ హోదా ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ కి అర్హత లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దీని పట్ల తెలంగాణ ఎంపీలు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష ధోరణితో వ్యవహరిస్తోంది. రాష్ట్రానికి ప్రాజెక్టుల విషయంలో కానీ, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ విషయంలో కానీ, నిధుల కేటాయింపు విషయంలో కానీ తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ముందంజలో ఉన్నా కూడా కేంద్రం మాత్రం సహకరించడం లేదు. వివక్షాపూరితంగానే చూస్తుంది. రాజకీయంగా అక్కడ అధికారంలో లేవు కాబట్టి, ముఖ్యంగా టీఆర్ఎస్ అక్కడ స్థానిక పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ విధంగా వివక్ష చూపిస్తున్నారు. దేశ జీడిపిలో మెజార్టీ భాగం తెలంగాణ జీడిపి నుంచి దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నా సరే ఏది కూడా కేంద్రం నుంచి చేయాల్సిన సహకారం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అందడం లేదని చెప్పి పార్లమెంట్ వేదికగా కూడా టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసన గళాలను వినిపిస్తున్నారు. ఇప్పుడు జాతీయ హోదా ప్రాజెక్టు విషయంలో కూడా టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసన వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఈ అంశానికి సంబంధించి టీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా స్పందించలేదు. ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశంలో ఈ అంశాన్ని కూడా వారంతా కూడా పార్లమెంట్ లో లేవనెత్తే అవకాశం ఉంది. గోపి, అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదంటూ కూడా విశ్వేశ్వర్ తుడు తెలిపారు కదా. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే మరోసారి ఈ అంశానికి సంబంధించి కేంద్రంతో డిస్కస్ చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అప్పులు ముఖ్యంగా తీసుకొచ్చి మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ని నిర్మించడం జరిగింది. జాతీయ స్థాయిలో కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేకపోయినా సరే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు, పూర్తిగా హరితమయం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ని వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి నీటిని మళ్లించి తెలంగాణ వ్యాప్తంగా కూడా నీటిని ముఖ్యంగా అనుసంధానిస్తూ ప్రాజెక్టులతో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించిన క్లియరెన్స్ అనేది కేంద్రం నుంచి తీసుకోలేదు. పూర్తిగా ఏ నిర్ణయం అయినా సరే పూర్తిగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది కాబట్టి జాతీయ స్థాయి హోదాలో
జాతీయ హోదా కల్పించాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. అటువంటి అనుమతులు ఏవి కూడా లేకుండా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు కాబట్టి దీనికి జాతీయ ప్రాజెక్టు హోదా అనేది మేము కల్పించలేమని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వరుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో దీనికి సంబంధించిన క్లియరెన్సెస్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరేమైనా విజ్ఞాపనలు ఇస్తుందా, ముఖ్యంగా హోదా కోసం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పట్టుబడుతుందా అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి.